హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో వచ్చేసి మనము గ్లూ గ్లూ వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ గ్లూ. ఓకే. సో గ్లూ కాంపోనెంట్స్ ఏముంటాయి, దానివల్ల మనకి గ్లూ నేర్చుకోవడం వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏందో చూద్దాం. సో బేసికల్గా గ్లూ యొక్క డెఫినేషన్ చూసినట్లయితే, సో ఇది ఒక ఈటీఎల్ టూల్ అని చెప్పుకుంటున్నారు. సో ఈటీఎల్ టూల్ అంటే ఏంటి? ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ అనే మీనింగ్ వచ్చినప్పుడు, సో ఎక్స్ట్రాక్ట్, సో ఒక సోర్స్ నుంచి ఒక డేటా సోర్స్, ఇది ఒక డేటా సోర్స్ అనుకుందాం. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ తర్వాత ట్రాన్స్ఫార్మ్. ట్రాన్స్ఫార్మ్ అంటే ఈ డేటాలో క్లీన్ చేయడం కానీ, ఓకే, ఫిల్టర్ చేయడం కానీ, ఓకే, లేదా డ్రాప్ చేయడం కానీ, ఓకే. సో సమ్ అదర్ యాక్టివిటీస్ అన్నమాట. సో వీటిలన్నీ మనం ఏమని చెప్పుకుంటున్నాం అంటే, ఇక్కడ దీంట్లో ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. అండ్ ఎక్స్ట్రాక్ట్ చేసాము, ట్రాన్స్ఫార్మ్ చేసాము. అండ్ ఈ ట్రాన్స్ఫార్మ్ చేసిన డేటాని ఇంకొక డేటా సోర్స్లోకి మూవ్ చేసుకుంటాం. సో బేసికల్గా ఇదంతా కూడా ఏంటంటే ఒక ఈటీఎల్ ప్లాట్ఫామ్ అనమాట. సో మీరు డైరెక్ట్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఈటీఎల్ అంతా మనం ఎక్కడ చేస్తున్నాము, పైథాన్ కోడ్ని యూజ్ చేసుకొని సమ్ డేటా పైప్ లైన్స్ క్రియేట్ చేసుకుంటున్నాము, రైట్, యూజింగ్ పైథాన్. అయితే మీరు డైరెక్ట్గా ఏడబ్ల్యూఎస్లో ఇదే కాన్సెప్ట్ మీరు ఏడబ్ల్యూఎస్లో మీరు చేయాలనుకుంటే, మనకి ఒక సర్వీస్, ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ సర్వీస్ పేరే ఏడబ్ల్యూఎస్ గ్లూ. ఓకే, ఏడబ్ల్యూఎస్ గ్లూ. ఓకే. సో ఈ సర్వీస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంది అంటే, డేటాని ఒక డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడం, ట్రాన్స్ఫార్మ్ చేయడం అండ్ డేటాను లోడ్ చేయడం. సో ఈ ఎక్స్ట్రాక్ట్ మీకు సిఎస్వి, ఓకే, సిఎస్వి అయి ఉండొచ్చు, సారీ, S3 అయి ఉండొచ్చు, MySQL అయి ఉండొచ్చు, లేదా రెడ్ షిఫ్ట్ అయి ఉండొచ్చు, ఎనీ టైప్ ఆఫ్ డేటా సోర్సెస్. సో ఇక్కడ నుంచి అంటే డేటా ఎక్కడ స్టోర్ అయ్యేది, ఈ డేటాని, ఓకే, ఈ డేటాని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం మనం. ట్రాన్స్ఫార్మ్ చేసి, ఓకే, ఆ డేటాని మళ్ళీ మనం డీబీలో కానీ, S3లో కానీ, ఓకే, రెడ్ షిఫ్ట్ డేటాబేస్లో కానీ, ఓకే, MySQL డేటాబేస్లో కానీ స్టోర్ చేస్తాం. సో దీన్ని మనం ఈటీఎల్, ఈటీఎల్ ఇది దీనికి ఈటీఎల్ డేటా పైప్లైన్. దీన్ని మనం ఈటీఎల్ డేటా పైప్లైన్ అని పిలుచుకుంటాం. సో ఈ సర్వీస్ మనకి ఏడబ్ల్యూఎస్లో కావాలి, ఈటీఎల్ డేటా పైప్లైన్ ఏడబ్ల్యూఎస్లో కావాలి అంటే ఏడబ్ల్యూఎస్ గ్లూ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం ఈ ఈ సర్వీస్ని మనం గెట్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ అనమాట, ప్రాసెస్. ఇక్కడ చూసినట్లయితే ఏడబ్ల్యూఎస్ గ్లూ ఈజ్ ఏ ఫుల్లీ మేనేజ్డ్ ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై అమెజాన్ వెబ్ సర్వీస్, అంతే. సో ఇట్ సింప్లిఫైస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ అండ్ లోడింగ్ డేటా ఫర్ ఎనలిటిక్స్. సో ఎనలిటిక్స్ అంటే, మనము ఎనలిటిక్స్ అంటే ఏంటి అంటే, మనము మన దగ్గర ఒక డేటా ఉందనుకోండి, డేటా నుంచి కొన్ని డేటా పాయింట్స్ కలెక్ట్ చేశారనమాట, అంటే గ్రాఫ్స్ క్రియేట్ చేయడము. ఓకే, మీకు ఎనలిటిక్స్ అంటే డేటా చార్ట్స్. ఓకే, సో ఇప్పుడు ఇది చూసినట్లయితే ఇమేజ్, సో ఇక్కడ, ఓకే, ఇది మరి డల్గా ఉంది. సో ఇక్కడ మీరు ఇమేజెస్ చూసినట్లయితే ఇదంతా కూడా డేటాని విజువలైజ్ చేస్తాం అనమాట. సో ఎనాలిసిస్ కోసం డేటాని అనాలిసిస్ చేసుకోవడం. అయితే ఈ డేటాని ఇంత ప్రాపర్గా మనము గ్రాఫ్ అంటే అనలైజ్ చేయాలంటే, మనం ప్రాపర్గా డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయాలన్న. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటీజర్ డేటా ఉందనుకోండి. ఓకే, ఓన్లీ ఇంటీజర్ డేటా మీద మనకి ఇంటీజర్ డేటా ఫార్మాట్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 1.2 ఉంది. ఓకే, ఒక దగ్గర 1 ఉంది. ఓకే, ఈ 1.2 అనేది ఫ్లోట్, ఇది 1 అనేది ఇంటీజర్ డేటా. సో ఇట్లాంటి 1.2 ఇది ఫ్లోట్ సంబంధించింది, ఇది ఇంటీజర్. బట్ మనం ఏం చేస్తున్నాం, ఇంటీజర్ కావాలంటున్నాం. సో ఇంటీజర్ డేటా లాగా ఫార్మాట్ చేస్తాం దీన్ని. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రైస్ తీసుకున్నారనుకోండి. ఓకే, ప్రైస్ అనేది ఇప్పుడు రూపీ సింబల్‌తో 100 అని ఉందనుకుందాం. బట్ ఇది నాకు ఓన్లీ
ప్రైస్‌కి మాత్రమే కావాలి. ఎక్స్‌ట్రా క్యారెక్టర్ ఉంది గదా! దాన్ని రిమూవ్ చేసేయాలి. సో, దాన్ని మనం ట్రాన్స్‌ఫార్మ్ అని పిలుచుకుంటాం. అంటే డేటాని మనము క్లీన్ చేసుకుంటాం అన్నమాట. ఈ ట్రాన్స్‌ఫార్మ్ ఎగ్జాంపుల్‌లో నేను చెప్పినట్టు ఓకే. క్లీన్ చేస్తాం. డేటాని క్లీన్ చేసుకోవడం, ఫిల్టర్ చేసుకోవడం, డ్రాప్ చేసుకోవడం. అంటే మన యొక్క అనాలిసిస్‌కి తగ్గట్టుగా మనము డేటాని ఇక్కడ మోడిఫై చేస్తామనమాట. దట్ ఈస్ ద మీనింగ్ అనమాట ఇక్కడ. ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ అండ్ లోడింగ్ డేటా. లోడ్ చేస్తామనమాట. లోడింగ్ డేటా ఫర్ అనలిటిక్స్. ఓకే. సో, విత్ ఏడబ్ల్యూఎస్ గ్లూ యూ కెన్ ఆటోమేటికల్లీ డిస్కవర్ అండ్ కేటగరైజ్ యువర్ ఇక్కడ చూడండి. డేటా, క్లీన్ ఇట్, ఎన్రిచ్ ఇట్ అండ్ మూవ్ ఇట్ బిట్వీన్ వేరియస్ డేటా స్టోర్స్. సో, ఇక్కడ మన దగ్గర ఒక డేటా సోర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది S3 అనుకోండి. ఈ డేటా సోర్స్ నుంచి ఈ డేటాని మనము ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ షిఫ్ట్ ఓకే. అనుకుందాం. రెడ్ షిఫ్ట్ డేటాబేస్‌లోకి మూవ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ చేసే ప్రాసెస్‌లో ఈ డేటాని ఇక్కడ మనము ఏం చేస్తున్నాం? డేటా క్లీన్, ఎన్రిచ్ ఓకే. అంటే డేటా క్లీన్ చేస్తున్నాము. అంటే మన అనలిటిక్స్‌కి తగ్గట్టుగా మనము ఈ డేటాని ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే. ప్రిపేర్ చేస్తున్నామనమాట. సో, ఆ ప్రాసెస్ అంతా కూడా ఈ మధ్యలోనే జరుగుతది. ఓకే. ఇట్స్ పర్టిక్యులర్‌లీ యూజ్‌ఫుల్ ఫర్ క్రియేటింగ్ డేటా పైప్‌లైన్స్ దట్ హ్యాండిల్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఎఫిషియంట్‌లీ. ఓకే. సో, ఇప్పుడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ గాని చూసుకున్నట్లయితే ఇమాజిన్ యువర్ వర్క్ ఫర్ ఎన్ ఈ-కామర్స్ కంపెనీ దట్ స్టోర్స్ డేటా ఇన్ మల్టిపుల్ ఫార్మాట్స్. సో, మనకి సీఎస్‌వి, జేసన్ అండ్ సమ్ అదర్ ఫార్మాట్‌లో ఉన్న డేటా వస్తూ ఉంటుంది మనకి. సో, ఈ డేటానంతా కూడా ఒక ఫార్మాట్‌లోకి మార్చి, మనం ఈ డేటాను మొత్తం మనము ఒక రెడ్ షిఫ్ట్ అనే డేటాబేస్‌లో స్టోర్ చేసుకుంటాం. ఎందుకు స్టోర్ చేసుకుంటాం అంటే, ఇక్కడి నుంచి డేటాని మనం అనలైజ్ చేస్తాము. లైక్ ఏదంటే పవర్ బిఐ యూజ్ చేసుకొని ఓకే. పవర్ బిఐ యూజ్ చేసుకొని ఓకే. సమ్ విజువలైజేషన్ టూల్స్ యూజ్ చేసుకొని, మనం ఈ డేటాని మనం అనలైజ్ చేస్తాం. ఇక్కడ మనకి డిఫరెంట్ ఫార్మాట్‌లో వచ్చిన డేటాని. సో, ఇదంతా కూడా ఈటీఎల్ అన్నమాట. ఈటీఎల్ ప్రాసెస్. దీనంతా కూడా ఈటీఎల్ ప్రాసెస్. ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్‌ఫార్మ్, లోడ్. సో, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈటీఎల్ ట్రాన్స్‌ఫార్మ్. ఓకే. సో, ఓవర్‌వ్యూ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్చర్. సో, ఓవర్‌వ్యూలో కాంపోనెంట్స్ గాని మీరు చూసుకున్నట్టయితే కీ కాంపోనెంట్స్ అని చెప్పాను గదా! ఏడబ్ల్యూఎస్ గ్లూ కీ కాంపోనెంట్స్. సో, మీరు ఈ ఏడబ్ల్యూఎస్ గ్లూ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఓకే. ఈ క్రాలర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. అండ్ గ్లూ డేటా కేటలాగ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ఓకే. ఏడబ్ల్యూఎస్ గ్లూ. ఓకే. నెక్స్ట్ ఈటీఎల్ జాబ్స్. ఓకే. సో, వీటి గురించి అంటే ట్రిగ్గర్స్. ట్రిగ్గర్స్ ఇది బేసికల్‌గా మనం లాంబ్డాలో గూడా వస్తాయి మనకి ట్రిగ్గర్స్ అనేవి. సో, ట్రిగ్గర్స్ అంటే ఏం లేదు. ఈ ఈటీఎల్ జాబ్ ఉంది గదా! దాన్ని మీరు ఎలా ఇన్వోక్ చేస్తారు? అంటే ఎలా ఇన్వోక్ చేస్తారు అంటే దాని మీనింగ్ ఏందంటే, ఇప్పుడు మన దగ్గర ఒక ఫ్యాన్ ఉందనుకోండి. ఓకే. దాన్ని మనము ఎయిదర్ స్విచ్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. స్విచ్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. స్విచ్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. లేదా రిమోట్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. అంటే ఈ ఫ్యాన్‌ని మనం ఎలా రన్ చేస్తున్నాము. ఓకే. సేమ్ అలాగే ఇప్పుడు మనం ఒక ఈటీఎల్ జాబ్ క్రియేట్ చేస్తే దాన్ని ఎలా రన్ చేయాలి? మాన్యువల్‌గా రన్ చేయాలా? షెడ్యూల్ చేయాలా? లేదంటే ఏమైనా ట్రిగ్గర్స్ యూజ్ చేసుకొని ట్రిగ్గర్ చేయాలా? ఓకే. సో, ఈ కాన్సెప్ట్ మీకు ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో, దిస్ ఈస్ ద ఓవరాల్ ఏడబ్ల్యూఎస్ గ్లూ. సో, ఏడబ్ల్యూఎస్ గ్లూ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఓకే. ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి మనకి ఈ ఈటీఎల్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే. సో, మనము ఏడబ్ల్యూఎస్ గ్లూ యూజ్ చేసుకొని మనం ఈటీఎల్ జాబ్స్‌ని అచీవ్ చేయొచ్చు. సో, బేసికల్‌గా మనము త్రూ పైథాన్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మనం చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌లో కోడింగ్ అయితే పైథాన్ ఉంటుంది. పైథాన్ ప్లస్ పైస్పార్క్ కోడింగ్ ఉంటుంది దీనికి. గ్లూకి బ్యాక్‌గ్రౌండ్‌లో. ఓకే. మనము ఎక్కువ అంటే కోడింగ్ పార్ట్ ఎక్కువ యూజ్ చేయమను. కోడింగ్ పార్ట్ తక్కువ యూజ్ చేస్తాం. ఓకే. సో, ఇది ఏడబ్ల్యూఎస్ గ్లూ. సో, మీకు అర్థమైంది గదా! సో, వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ గ్లూ యొక్క మెయిన్ పర్పస్, మెయిన్ యూసేజ్. ఓకే. సో, డైరెక్ట్‌గా మీరు ఏడబ్ల్యూఎస్‌లో ఈ ఈటీఎల్‌ని మీరు ఈటీఎల్ సర్విస్ కావాలి అనుకుంటే మీరు ఈ ఏడబ్ల్యూఎస్ గ్లూ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్‌గా కన్సోల్‌లో ఎలా చేస్తారో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు క్లారిటీ వస్తది. ఓకే. థాంక్ యూ.